ఈ రోజున యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పచ్చర్లగూడ తండ గ్రామ శాఖ అధ్యక్షుడు ధరావత్ పాండుగారి యొక్క నాయకత్వంలో రైతులకు ఉండగా రైతులకు వరికి మంచి ధర పలకాలని చెప్పేసి సపోర్ట్గా ధర్నా చేయడం జరుగుతుంది. అయితే గత కొద్ది రోజులుగా దాదాపుగా మనము సంవత్సరం నుంచి చూస్తున్నాం కదా. 1 year నుంచి కూడా COVID-19 కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుదేలవుతుంటే అలాంటి టైంలో అన్ని రంగాలు ఆర్థిక మాంద్యం వచ్చినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ నడిపేటువంటి ఏకైక రంగము వ్యవసాయక రంగము. ఈరోజు రైతులు లేనిది, ఈరోజు వ్యవసాయదారులు లేనిది మనకు తిండి లేదు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారికి కావచ్చు, వ్యవసాయదారుల మీద కానీ రైతాంగం మీద కానీ అవగాహన లేదు. అవగాహన లేక ఏం చేస్తున్నారంటే కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అదే రైతు బిల్లు వ్యతిరేక చట్టం. ఈ రైతు బిల్లు వ్యతిరేక చట్టం వల్ల రైతులకి నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగాలు ఉండదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ఈ చాతకాని ప్రభుత్వానికి, ఈ దోపిడీదారుల ప్రభుత్వానికి ఎలా చెప్తే అర్థమో తెలియదు. కానీ ఈ రోజున రైతులు మాత్రం అన్ని ఉద్యోగులు కూడా అన్ని పారిశ్రామిక రంగాల్లో, సేవా రంగాల్లో కూడా ఆర్థిక మాంద్యం వచ్చినప్పటికీ ఈ రోజు దేశాన్ని కాపాడింది రైతాంగము, రాజ్యాన్ని కాపాడింది రైతాంగం. కాబట్టి ఈ రైతాంగాన్ని కూడా నాశనం చేయాలని చెప్పేసి ఈ రైతాంగాన్ని గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు మా యాదాద్రి జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీ కుమ్మం అనిల్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క పిలుపు మేరకు ఈ రోజున ఈ గ్రామంలో ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులందరూ చెప్తా ఉన్నారు గిట్టుబాటు ధర సరిగా లేదు, ఇన్ టైంలో సరైన టైంలో కొనుగోలు చేయడం లేదు అని చెప్పి చాలా ఇబ్బందుల పాలవుతుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. మా స్థానిక ఎమ్మెల్యే పైసల శేఖర్ రెడ్డి ఈయన ఏ ముహూర్తాన ఎమ్మెల్యే అయిండో కానీ ఈ రోజు వరకు కూడా మా గిరిజన తండాల్లో కావచ్చు, మా ప్రాంతాల్లో కావచ్చు పర్యటించినటువంటి సందర్భాలు లేవు. ఆయన కేవలం ఎలక్షన్ ముందు వస్తాడు, డబ్బులు వంస్తాడు, గెలుస్తాడు, మళ్ళీ అసెంబ్లీలోకి నిద్ర కుదరదు తప్ప ఏ రోజున కూడా గిరిజన తరపున కానీ, రైతుల తరపున కానీ, పేదవాళ్ళ తరపున కానీ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. మరి పైలా శేఖర్ రెడ్డి డబ్బులతోనే రాజకీయం చేస్తాడా, లేక రైతులను కాపాడుకుంటాడా, ఇప్పుడు రైతులను నాశనం చేస్తాడని చెప్పేసి ఆయన నిర్ణయించుకోవాలి. అదేవిధంగా ఈ రోజున జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, యాదాద్రి జిల్లా మొత్తం కూడా మా ప్రియతమ నాయకులు శ్రీ కుమ్మం అనిల్ రెడ్డి గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులందరికీ అండగా నిలబడాలి, రైతులను కాపాడాలని చెప్పేసి పిలుపు మేరకు ఈ రోజున మేము పచ్చర్లగూడ తండ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి సరైన గిట్టుబాటు ధర దొరికింది. మన దేశంలోనే కేరళలో చూడండి, గిట్టుబాటు ధరతో పాటు రైతులకు బోనస్ ఇస్తున్నారు. ఈ రైతాంగానికి బోనస్ ఉండదు, ఈ రైతాంగానికి గిట్టుబాటు ధర ఉండదు. కేవలం ఓటు బ్యాంకు కోసం అని చెప్పేసి రైతు బంధు పథకాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి ఏకైక తాగుబోతు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏ రోజైతే మా డిసిసి అధ్యక్షులు శ్రీ కుమ్మం అనిల్ రెడ్డి గారు అధ్యక్ష పదవిని వహించడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రైతులకు కానీ, కూలీలకు కానీ అండగా నిలబడుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కుమ్మం అనిల్ రెడ్డి గారి నాయకత్వం, కుమ్మం అనిల్ రెడ్డి గారి నాయకత్వం.